స్ట్రైక్ రేట్ అన్నప్పుడు ఆ రూట్ లో కనబడుతుంది. ఇక్కడ దీంట్లో అంటే ప్రో అన్నప్పుడు అది పవన్ కి ప్రో, అందువల్లనే అన్ని పార్లమెంట్ సీట్లు అన్ని అసెంబ్లీ సీట్లు గెలవడం అన్నాడు. ఇక్కడ యాంటీ జగన్, యాంటీ జగన్ అన్నటువంటి కసి అప్పుడే తనే అన్నాడు కదా, జగన్ వ్యతిరేకులందరూ ఒక్కటవుతున్నారండి. కరెక్ట్, వాళ్ళందరూ ఒక్కటయ్యారు, ఓడిపోయాడు. అంటే గెలిచినా ఓడినా అది తప్పిదం జగన్ అన్నట్టుగానే చూడాలి కదా. ఇంకా లోకల్ అభ్యర్థికి అసలు సంబంధం లేదు కదా. ఇప్పుడు సంక్షేమ పథకాలు లోకల్ అభ్యర్థితో సంబంధం లేకుండానే ఇచ్చారు. అట్లాగే ఎమ్మెల్యే అనేటువంటి వాళ్ళు ఒక సూపర్వైజర్ పాత్రే కదా, అయిపోయాక అది కూడా చివరిలో దాన్ని సూపర్వైజర్ అని కూడా అంటారు. అభ్యర్థి అన్నాడు కదా, అదే కదా మాకు సంబంధం లేకుండా వాలంటీర్లు డైరెక్ట్ గా ఇచ్చేయడం అనేది మాకు చాలా మైనస్ అయిందని అంటే ఇప్పుడు మాట్లాడుతున్నారు బయటకు వచ్చి. అప్పుడు కూడా చెప్పారు జగన్ కి. కాకపోతే ఒకటి ఖాయం, ఇప్పుడు కొన్ని ప్రయోగాలు ఎట్లా ఉంటాయి అంటే చేస్తున్నప్పుడు అద్భుతంగా ఉంటది. ఒక సామాన్య పౌరుడుగా నేనైతే అది హర్షిస్తా. ఎందుకు అంటే నేను వెళ్ళి నాయకుడి దగ్గర చేతులు కట్టుకుని ఉంచునేది ఏంది, ఒక కౌన్సిలర్ దగ్గర కార్పొరేటర్ దగ్గర చేతులు కట్టుకుని నుంచి నేను ఎందుకు చేయాలి? ఒక కామన్ మ్యాన్ గా అయితే నాకు అదే ఇష్టం. సచివాలయం ఉండటమే ఇష్టం, వాలంటీర్ ఉండటమే ఇష్టం. కానీ రాజకీయ నాయకుడిగా అతనికి కష్టమైంది, లోకల్ అక్కడ అభ్యర్థి తనని పట్టించుకోలేదన్నది. దానికి ఇంకేదన్నా ఆల్టర్నేటివ్ ఆలోచించుకోవాలి. ఇప్పుడు అంతకుముందు మరి చంద్రబాబు గారు ఎందుకు ఓడిపోయారు? జన్మభూమి కమిటీల వల్ల ఓడిపోయారు, అంతే కదా. అవును, ఇప్పుడు జన్మభూమి కమిటీలు డబ్బులు తీసుకోవడం వల్ల ఓడిపోయారు, మనం డబ్బులు తీసుకోలేదు కదా. ఇక్కడ ఏమవుతున్నది అంటే నాకు అర్థమవుతున్నది, ఇప్పుడు వినబడుతున్నది ఏంటంటే సాధారణంగా 40 ఏళ్ళకి ఓ మనిషిని పెట్టాం, వాళ్ళని మనం ఏం తిట్టలేం. వాళ్ళు ఏదన్నా దురుసుగా ప్రవర్తించినా లేదా ఇది నీకు ఎట్లా రాదు నీకు ఎట్లాగా అన్నా మనమేం అనలేం. ఎందుకు? వాళ్ళతో అవసరం కాబట్టి. వాళ్ళ మీద వచ్చే కోపం మనసులో పెట్టుకుని ఎలక్షన్స్ అప్పుడు వేసారేమో. ఎందుకంటే ఈ పథకం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరికి ఎట్టుంటదంటే సొంత ఇల్లు ఉంటుంది, మళ్ళీ ఇంటి పథకంలో నాకు ఇమ్మంటారు. ఇల్లు వాళ్ళ ఇంట్లో ఒకరికి ఇచ్చారనుకోండి, మా అబ్బాయికి కూడా 18 దాటిందిగా రాయచ్చు కదా అంటారు. అమ్మ ఒకే ఇంట్లో అట్లా రాయడానికి కుదరదు అన్నారు అనుకో, నువ్వు అనుకుంటే ఏదైనా చేయొచ్చు అంటారు. వేరే డోర్ నెంబర్ పెట్టి